హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డీస్ డైరీ. ఎలాగున్నారు అందరూ? ఈరోజు నేను పచ్చి రొయ్యలు గోంగూర వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది. ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? అందుకు నేను కడాయి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద అయితే కొయ్యలేదండి వీటిని. పొడవుగా, నిలువుగా కోసుకోవాలన్నమాట. చిన్న ముక్కల కింద కోస్తే మొత్తం గోంగూరలో కలిసిపోతుందని పొడవు ముక్కల కింద కోసుకున్నాను. కోసుకుని ఇవి మగ్గడానికి కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలు తొందరగా మగ్గడానికి ఉప్పు అన్నది వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇవి మగ్గేలోపు మనము గోంగూరను కూడా క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని వాటర్లో ఒక 5 మినిట్స్ నానబెడితే దాంట్లో ఉన్న డస్ట్ అంతా దిగిపోతుంది కదా, ఇసుక ఏమన్నా ఉన్నా పోతుంది. అలాగా మొత్తం నీళ్ళన్నీ తీసేసి దీన్ని గ్యాస్ మీద పెట్టేయాను. ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కదా, గోంగూర పులుపుకి కూడా ఒక్క పచ్చిమిరపకాయ అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కొంచెం పసుపు మొత్తం వేసి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి దీన్ని కూడా సెపరేట్గా. ఆనియన్స్లో అయితే ఉడకట్లేదండి, ఇది గోంగూర మనం సెపరేట్గా ఉడకబెట్టుకుంటున్నాం అన్నమాట. చాలామంది ఆనియన్స్ ఫ్రై అయ్యాక గోంగూరను కూడా వేసేస్తాం, కానీ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మనకి గోంగూర కూడా ఉడుకుతుంది కదా, మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు కూడా ఈ గోంగూరలో వేసుకుంటే మనకి రొయ్యలకి గోంగూర పులుపు అన్నది పడుతుంది. ఒకవేళ ఈ టైంలో మీకు పులుపు అన్నది సరిపోకపోతే కనుక కొంచెం చింతపండు వేసుకుంటే పులుపు అన్నది పడుతుంది అన్నమాట. ఓ పక్కన ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతున్నాయి కదా, ఇవి కూడా బాగా ఫ్రై అయినాయండి. చూడండి మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లి ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ధనియాల పౌడరు, పసుపు, కారం స్పైసీ చూసుకోవాలండి. గోంగూరలోకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఉప్పు, కారం, పులుపు 3 సరిపోవాలి గోంగూర పచ్చి రొయ్యలకి. అలా అయితేనే బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ కలపాలి. ఉల్లిపాయ ముక్కలన్నిటికి సమానంగా ఫ్రై అవ్వాలి కదా, అందుకని. ఆ తర్వాత ఇందులో కొద్దిగానే వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకుని ఒక 10 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. ఇవ్వండి వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా 10 మినిట్స్ తర్వాత. ఇలా అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి గోంగూర, పచ్చి రొయ్యలు, అదైతే మనము ఇందులో పక్కన మగ్గిన తర్వాత మనం ఇందులో షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇందులోకి వేసేసుకుంటే ఇంతేనండి, గోంగూర పచ్చి రొయ్యలు ఇలాగ కూడా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనం దీంట్లో కొంచెం తాలింపు అన్నది వేసుకుంటాం అన్నమాట. తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. మీకు ఇలా సరిపోతుంది అనుకుంటే ఈ ఈ సమయంలో కట్టేసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి అనుకుంటే కొంచెం మగ్గనివ్వాలి. నేనైతే ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాను. మగ్గనిద్దామని ఇంకా ఒకసారి టేస్టింగ్కి మనం ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేవో చూసుకోవాలి. నాకైతే ఉప్పు అన్నది ఇంకా పడుతుంది అనిపించి కొంచెం ఉప్పు అయితే వేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నానండి. ఇలాగా 5 మినిట్స్ తర్వాత కూర అన్నది ఇలా దగ్గర పడిందన్నమాట. ఇలా కావాలంటే ఎలాగైనా తినేయవచ్చు మనం. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే తాలింపు వేస్తున్నానండి. తాలింపు వేస్తే ఈ పచ్చి రొయ్యలు గోంగూర కూరకి చాలా టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను ఒక కడాయి పెట్టాను. మనం ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ నూనెలో వేపాం కదా, అందుకని కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసి కొద్దిగా వెల్లుల్లిపాయలు చెతకొట్టుకున్నాను వేసి, తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవి కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు అన్నది వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది. నాకు ఈ తాలింపులోకి ఎండుమిరపకాయ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట.
ఇదిగోండి ఈ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఆ తర్వాత కొద్దిగా లాస్ట్‌లో కరివేపాకు అయితే వేసుకున్నాను. వేసుకొని స్టవ్ అయితే ఆపేసాను. ఆపేసి మనము తిరగమోత అన్నది వేసుకోవాలన్నమాట ఈ కర్రీలోను. ఇదిగోండి పక్కన పెట్టుకొని ఉంచాం కదా, ఆ కర్రీనైతే ఈ తిరగమోత అన్నది వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుని కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి. ఇలా కలిపేసుకుని మనము ఇంకా మనకి గిన్నెలో ఆవాలు అయ్యి ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తాలింపు అన్నది కూరకి బాగా పట్టాలి. అప్పుడనే మనకి కూర అన్నది టేస్ట్ వస్తుంది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా అంత స్పైసీ ఏమీ ఉండదు. చక్కగా పచ్చి రొయ్యలకి పులుపు అన్నీ పట్టి బాగుంటుందండి. మీకు కనుక పులుపు సరిపోకపోతే ఇందులో కొద్దిగా చింతపండన్నా వేసుకోవచ్చు. లేకపోతే కర్రీ అంతా అయిపోయిన తర్వాత మన పులుపుకి సరిపడా కొంచెం నిమ్మ చెక్కనన్నా రసం వేసుకుంటే నిమ్మరసం బాగుంటుంది. దీనిపైన మనం పచ్చుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మనం గోంగూర పచ్చడిలో ఎలా వేసుకుంటామో అలాగా. కానీ కర్రీ అయితే ఇలాగైతే చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా ఇలాగైతే బాగుంటుంది. ఒక్క 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. తాలింపు అంతా కూరకి బాగా పడుతుందన్నమాట. ఇదిగోండి కూరకి అంతా ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇదిగోండి గోంగూర పచ్చిరొయ్యల కూర అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుందన్నమాట. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మసాలా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెడీ చేస్తాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి.